నాసిరకం మద్యానికి 30,000 మంది బలైనట్లు నివేదిక. ఎక్సైజ్ శాఖను ఇప్పుడు ప్రక్షాళన చేశాం. అలాగే ప్రపంచానికి ఏపీ నుంచి మేధో సంపత్తి అందిస్తాం. 5 ఏళ్లలో 20 లక్షలకు పైనే ఉద్యోగాలు ఇస్తాం. విశాఖకు అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చాం. సో ఆ గూగుల్ డేటా సెంటర్ కోసం ఎంత తాపత్రయపడ్డారు, ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసాము. బట్ అదంతా అయిన తర్వాత సింపుల్గా జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల నుంచి వచ్చి డేటా సెంటర్ రావడానికి కారణం నేనే తీసుకొచ్చానన్నారు. అంతకుముందు ఆయన వైకాపాకు చెందిన చాలామంది మాజీ మంత్రులు డేటా రేడియేషన్ ఎఫెక్టు, అది ప్రాబ్లము, భూములు లాక్కుంటున్నారు, రకరకాలుగా విమర్శించేశారు. ఆయన వచ్చి తుస్సుమని లేదు డేటా సెంటర్ మేమే తీసుకొచ్చామన్నాడు. అంటే ఆయన టీంలో ఉండే మాజీ మంత్రులు యాంటీగా మాట్లాడితే ఈయన వచ్చి ఫేవర్గా మాట్లాడడం ఒక్కసారి వైకాపా నాయకులందరూ కూడా నాలుగు ఖర్చుకునే పరిస్థితి ఏర్పడింది. అలాగే అర్సెల్ఆర్ మిట్టల్ అనేది ఇప్పుడు మనకి తునికి అనకాపల్లికి మధ్యలో నక్కపల్లి అనే సెంటర్లో ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ కూడా రాబోతుంది. అలాగే ఎన్టీపీసీ, నెట్ క్యాప్ వంటి బడా పారిశ్రామిక సంస్థలను తీసుకొచ్చాం. టాప్ 500 కంపెనీలకు 99 పైసలకే భూమి, ముఖ్యమంత్రి ప్రకటన. మద్యం స్కామ్ 10,000 కోట్ల పైమాటైన స్పీకర్, లోతుగా దర్యాప్తు చేయిస్తామని చంద్రబాబు హామీ. ఏదైతే స్పీకర్ గారు ప్రతిదీ కూడా విపక్షంగా ఉన్నప్పుడు కూడా ఏదైతే కౌంటర్ అటాక్ చేశారో దాని మీద కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కేవలం ఇప్పటివరకు బయటికి తెలిసింది మద్యం స్కామ్ 3,500 కోట్లు మాత్రమే అని ఉంది. కానీ ఒక్కొక్క వ్యవహారం బండారం బయటపడుతుంటే 1,000 కోట్లు దాటిందనేది సమాచారం.